గత 2 నెలల నుండి దానిపైన రీసెర్చ్ చేసి, అంటే ఉట్టే కాదు, దాని అసలు ఇప్ప పువ్వు అంటే ఏంది, అసలు సారా వాళ్ళు ఎట్లా తయారు చేస్తారనేది దానిపైన ఒక రీసెర్చ్ చేసిన తర్వాతనే నేను దాని గురించి నేను మాట్లాడి, అది కూడా నేను మాట్లాడింది ఓన్లీ 1 పాయింట్. కానీ టీవీలలో మాత్రము చాలా వేస్తారు, ఇట్లా సారా షాప్లో ఓపెన్ చేయాలి, సారా అమ్మాలి ముందులాగా అని చెప్పి నేను ఎప్పుడు అట్లా మాట్లాడలేదు. నేను అన్నింది ఒకటే మాట, నిన్న వెనకటికి ఇప్ప పువ్వుతో తయారు చేసిన సారా తాగితే 110 సంవత్సరాలు బ్రతికినారు. ఇప్పుడు వచ్చే కల్తీ చీపు లిక్కర్ ఏదైతే వస్తుందో దాన్ని తాగితే 60 ఏళ్ళకే చనిపోతున్నారు. దాని గురించి బాగా రీసెర్చ్ చేస్తాను, అసెంబ్లీలో ఖచ్చితంగా మాట్లాడతానని చెప్పి మేము తెలియజేస్తాం. దీనికి ఒక రీసెర్చ్ ఉంటే కాదు, దాన్ని బాగా స్టడీ చేసే నేను దాని గురించి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్. ఈ లిక్కర్ తయారు చేస్తే హెల్త్ ఇష్యూస్ అంటే హెల్త్ బెనిఫిట్స్ ఉంది దాంట్లో. నువ్వు కెమికల్స్ వేసి తయారు చేసిన దాంట్లోనేమో నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది ఆర్గానిక్, ఇప్ప పువ్వు సారా అనేది ఆర్గానిక్ డ్రింకు. నేను స్టడీ చేసిన దాంట్లో ఇది ఒక్కటిగా 200 పేజీలు రాసిన దీని గురించి అసెంబ్లీలో మాట్లాడతాను, దీని బెనిఫిట్ గురించి మాట్లాడతాను. దాంతో మనం కూడా తెలంగాణలో 1,00,000 కోట్లు మనం ఎట్లా రెవెన్యూ తీసుకోపోవచ్చు నెక్స్ట్ ఫర్దర్ ఇయర్స్లలో. వాళ్ళ ఇండ్లు ఎట్లా బాగుపడతాయి, మన తెలంగాణ ఎట్లా బాగుపడాలి, మనం ఇది గ్లోబల్ మార్కెట్ ఎట్లా పోవాలనేది రీసెర్చ్ చేసే నేను దాని గురించి అసెంబ్లీలో మాట్లాడతాను. అరే టీవీలలో బాలకృష్ణ మూవీలలో అరే మామ పెగ్గులా అంటేనేమో డ్యాన్సులు వేస్తారు. నేనేమో మా ఎస్టీ సోదరుల గురించి వాళ్ళు కోటీశ్వరులు కావాలి, ఇది ఒక రెవెన్యూ మోడల్ అని చెప్పి నేను మాట్లాడితే ఎవరెవరో బీఆర్ఎస్ నాయకులు నిద్ర పట్టక ఏం సారా దాపుతాడా అని మాట్లాడుతున్నారు. మీరు చూస్తే చిత్తూరు కాడ రెడ్ శాండల్వుడ్ చెట్లు నరుకుతున్నారు పైసల కోసం. నేను ఎవరో రాజకీయ నాయకులు పెట్టిన స్పిరిట్ కంపెనీస్ కానీ ఆల్కహాల్ కంపెనీస్ 20 ఫ్యాక్టరీలు ఉండొచ్చు, వాళ్ళు బెనిఫిట్ అవుతారు ఇప్పుడు ఉండే దాంట్లో. కానీ నేను చెప్పేది తెలంగాణలో ఉన్న మన ఎంటైర్ ఎస్టీ సోదరులందరూ బెనిఫిట్ అయ్యేది మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా అసెంబ్లీలో టైం తీసుకుంటాను, దీని గురించి మాట్లాడతాను. ఇది ఎట్లా ముందుకు పోతే మొత్తం మన ఎస్టీ సోదరులు ఎట్లా బాగుపడతారు అనేది నేను అసెంబ్లీలో మాట్లాడతాను.